మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతలో సవరణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబు నాయుడుకు వడ్డే బహిరంగ లేఖ పుస్తకాన్ని అందరూ చదవాలని సినీ నటుడు సామాజికవేత్త ఆర్ నారాయణమూర్తి కోరారు. రాష్ట్ర అభివృద్ధిపై సలహాలు సూచనలు తెలియజేసే విధంగా పుస్తకాన్ని రచించడం గొప్ప విషయమని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యతలో సవరణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబు నాయుడుకు వడ్డే బహిరంగ లేఖ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సామాజికవేత్త ఆర్ నారాయణమూర్తి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలపై వారి అభివృద్ధి కోసం మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు ఎనలేని కృషి చేస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి బాటలో తీసుకువెళ్లాలో తెలియజేసే విధంగా ఒక పుస్తకాన్ని రచించడం గొప్ప విషయమని అన్నారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. ఈవేళ ఈ పుస్తకం రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతతో సవరణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబుకు వడ్డే బహిరంగ లేఖ అనే పుస్తకాన్ని ఆ పెద్దయిన నా మహానుభావుడు రాసి నాతో ఆవిష్కరింపజేయడం అనేది నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. అంత పెద్దయిన నాకు అంత గొప్ప క్రెడిబిలిటీ ఇచ్చాడైనా ఆయనకి సభాముఖంగా నేను శిరస్సును దండం పెడుతున్నాను సార్. వందనాలు మిత్రులరా, నేను కాలేజీ డేస్లో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి ప్రజల సమస్యల కోసం ఇలాగే పెద్దలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ స్ఫూర్తితో నేను ఉద్యమాలు చేస్తూ అలా వస్తున్నవాడినండి. ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో ఒక వడ్డే శోభనాధీశ్వరరావు ఒక పెద్ద రైతు నాయకుడు, పెద్ద పేరు విన్నాయింది. ఓ యలమంచి శివాజీ గారి పేరు విన్నా, అంతకుముందే ఈవిడ గురువు గారు చరణ్ సింగ్ గారి పేరు విన్నా, రంగా గారి పేరు విన్నా. ఇలాంటి మహామహుల పేరు వింటూ వడ్డే శోభనాధీశ్వరరావు గురించి చూసి, అరే ఈ పెద్దయినా ఎంత పెద్దయినా ఎంత గొప్ప రైతు నాయకుడు, ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత తప్పన పడుతున్నాడు, రైతు కోసం ఎంత ఫైట్ చేస్తున్నాడు అని నిజంగా ముచ్చటపడ్డానండి. ఒక ఫంక్షన్లో ఆయన కలిసా, దండం పెట్టా, ఎన్నాళ్ళకైంది సార్ మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగిందని. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు హయాంలో ఎన్టీ రామారావు కూడా అంటే మహా ఇష్టం. బికాస్ టువర్డ్స్ పీపుల్, ముఖ్యంగా టువర్డ్స్ రైతాంగం, ఆయన థాట్స్ కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఆయన కార్యాచరణ కానీ అన్నీ తెలుసుకుని ఎన్టీ రామారావు గారు పిలిచి మరి బ్రదర్ మీరు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉండండి అని చెప్పి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు ఆయన ఎన్టీ రామారావు గారు. దట్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ వడ్డే శోభనాధీశ్వరరావు. తర్వాత పార్లమెంట్లో ఎంపీ అయ్యి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ నాయకుడిగా అయ్యాడు ఆయన. అక్కడ వాయిస్ వినిపించాడు, అక్కడ దేశం గురించి మొత్తం సమస్యలు చెప్పాడు ఆయన. ఇలా చేసిన అయినా అనేక యుద్ధాల్లో పాల్గొంటూ రైతు ఉద్యమాలు ఎక్కడ జరుగుతుంది సరే పాల్గొంటూ ఏ పార్టీ కావచ్చు ఆయన సూచనలు సలహాలు విమర్శలు సద్విమర్శలు చేస్తూ ఇప్పుడు ఆఫ్టర్ 80 years తర్వాత కూడా ఇంకా చిన్నపిల్లలాగా మొదట్లో ఏ విధంగా పరితపించాడో ఏం చేసాడో అయినా అలాగే ఇదిగో రాష్ట్ర ప్రభుత్వం వారు ఇలా ఉండండి అని సూచనలు చేస్తూ ఇదిగో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయలేదు మీరు ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చదవండి అని చెప్తూ ఒక ఆదేశ సూత్రాలలాగా గవర్నమెంట్ పెట్టుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కేవలం వాళ్ళు చదువుకొని వచ్చారు. వీళ్ళు ఎవరిని తగ్గించట్లా కించపరచట్లా, వాళ్ళని చదువుకొని పాస్ అయ్యి బాగా వచ్చారు. బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నవాడు వీళ్ళు. ది ప్రాక్టికల్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఏముండాలి, ఏమున్నాయి, ఎలాగున్నాయి, దానికి ఏం చేస్తే బాగుంటుందనే గొప్ప మెసేజ్ని ప్రభుత్వం సీఎం గారు కూర్చొని అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు గొప్ప గొప్ప నాయకులు పెట్టుకొని కూర్చొని ఆయన చర్చించి ఏం చేస్తారో ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు కానీ ఇంకా రాష్ట్రంలో ఏం చేయాలో ఇంకా ఏం మిగిలిపోయి ఇంకేలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన దృక్పథంకి వచ్చినప్పుడు కానీ వడ్డే శోభనాధీశ్వరరావు ఈ పుస్తకం చదివితే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప సూచన ఇది. నిజంగా రాష్ట్రానికి మామూలు మేలేదు. కేవలం ఒక కృష్ణా జిల్లాలో ఇదే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్, ఒక కోస్టల్ కాదు, రాయలసీమ కాదు, ఉత్తరాంధ్ర కాదు, మొత్తం సమస్త ఆంధ్రప్రదేశ్కి చెందిన పుస్తకం ఇది. గొప్ప పుస్తకం, ఇట్స్ ఏ మాన్యుమెంట్, ఇట్స్ లైక్ 10 commandments. ఇంత గొప్ప సూత్రాల పుస్తకాలని నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం గారు చాలా బిజీగా ఉంటారు. ఆయన ఎట్టి పరిస్థితులు ఇదంతా చదవడానికి కష్టమైనది, ఇంపాసిబుల్. ప్రముఖులందరికీ ఇచ్చి చదవండి, మనం ఇప్పటివరకు ఏం చేసాం, ఇంకా ఏం చెయ్యాలి. శోభనాధీశ్వరరావు ఎన్ని రంగాలు కేవలం ఆయన రైతు పక్షపాతం అనుకున్నాం, కేవలం ఇందులో ఈయన రైతు పక్షపాతి కాదు. ఈ సినిమా ఈ పుస్తకం ద్వారా ఈయన ప్రజల పక్షపాతి. కేవలం రైతు రంగమే కాదు, అన్ని రంగాల్ని టచ్ చేసాడు ఈయన. అన్ని రంగాల్ని ఏది వదల్లా. ఈజ్ ఐఏఎస్, ఈజ్ ఐపీఎస్, ఈజ్ ఇంజనీర్, ఈజ్ డాక్టర్, ఈజ్ ఎడ్యుకేషనిస్ట్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో సెల్యూట్ టు వడ్డే శోభనాధీశ్వరరావు. సో ఈ దశలో చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీ యొక్క మినిస్టర్లకు కానీ, వ్యవసాయ శాఖ మంత్రులు, ఆల్ సెక్టర్ మినిస్టర్లకు కానీ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ అందరికి కూడా
ఈ కాపీలు ఇచ్చి ఒకసారి చదవండి, స్టడీ చేయండి, అండర్లైన్ చేయండి, ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది చేయాలని నేను సీఎం గారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా.